అందరికీ నమస్కారం. చాలామంది జ్యోతిష శాస్త్రం ప్రకారంగా అనేక విషయాలు పట్టించుకుని అసలైన విషయం మర్చిపోతుంటారు. అదేంటంటే తమకు జరుగుతున్న దశ. ఆ దశ ఎంత ప్రభావం అంటే నిజంగా చెప్తున్నాను. సపోజు అది బుధుడి యొక్క లగ్నమై ఉండి చంద్రుడి యొక్క దశ అయి ఉంటే చంద్రుడికి బుధుడికి అస్సలు పడదు కాబట్టి ఖచ్చితంగా ఆ జాతకానికి ఆ దశ మంచిది కాదు. ఇలా ప్రిడిక్షన్ చేయాలి. శుక్రుడి యొక్క రాశి అయి ఉండి వృషభ రాశి అయి ఉండి కర్మగాలి వాడికి సరైన నడి వయసులో గురు మహాదశ వస్తే వేస్ట్ అయిపోతుంది అది. కాబట్టి దశలు అనేది లెక్క చేసి చెప్పాలి, ఎట్లా పడితే అట్లా చెప్పొద్దు. ముఖ్యంగా ఏ దశ యోగిస్తుంది అంటే ఒక వృషభ రాశి వాళ్ళకి 16 ఏళ్ళ గురువు పనికి రానప్పుడు 19 ఏళ్ళ శని మహారాజాగాన్ని ఇస్తాడు. ప్రిడిక్షన్ చేసేటప్పుడు కరెక్ట్గా చెప్పాలి. ఎందుకు అంటే గురువు, ఈ శుక్రుడు ఎవరైతే వృషభ రాశి ఓనర్ ఉన్నాడో వాడికి గురువు అంటే పరమ శత్రువు. అదే శని అంటే బెస్ట్ ఫ్రెండ్ దశ రాగానే ఎంతో కొంత పడేస్తాడు ఆ జాతకుడికి. వాడు మంచి పొజిషన్లోకి వెళ్ళిపోతుంటాడు. కాబట్టి ఏ దశ వినియోగం వస్తుంది, ఏది రాదనేది వాళ్ళ లగ్నాన్ని, నక్షత్రాన్ని, దశని బట్టి మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది.